విజయవాడ ఏం చేస్తాను రా? నాలుగు మక్క కంకులు ఇద్దామని. కంకులు తినేటి కాదురా. ఎందుకు? వీటిని తినద్దు. మక్క కంకులు ఎందుకు తినద్దు? 4-5 తీసుకుంటా. లేదురా, మరి వీటిని తినద్దు. వీటిని తింటే వీటికి బీమారి వస్తుంది. వీటిని మనం తినద్దు. మనం వీటిని తినద్దు. ఈ చేనోళ్ళ తెలుసుకుంది ఎవరైనా కానీ కంకి ముట్టద్దు. వీటిని మనం తిన్నాం అనుకో, ఒక 8 రోజుల వరకు కాళ్ళ రెక్కలు పడిపోవుడా, లేకపోతే నోరు అంత తిమ్మిరచ్చుడా, అంతేరా. ఇది అంతే. ఇవి తినేటివి కాదు. మన కంకులు కాదు. మన కంకులు కాదు ఇవి. మరి ఎందుకు వేసారు ఇది? అయితే అంతే, వాటి కథ గంతే. వాటిని తినద్దు. అటు మనం తిన్నది అంటే బీమార్ తయారైతుంది. ఎందుకు మన కంకులు ఉంటాయి, అట్లే ఉంటాయిరా, అట్లే ఉంటాయి. కానీ ఇటు ముట్టద్దు. అరే మంచిగా ఉన్నాయి కదా, 4 దెబ్బకి గారెలు చేసుకుందాం. లేదురా, ఇవి ఇప్పుడు మునుపటి వెనకటి కాలాలు కావు. ఇప్పుడు చేనోళ్ళని తెలుసుకుంది కంకి ముట్టద్దు. ఎందుకంటే దీనికి ఈ కంకిని మనం తిన్నాం అనుకో, ఒక్క 8 రోజుల వరకు కాళ్ళ రెక్కలు తిమ్మిరచ్చి మనకు ఒక బీమారి తయారైతుంది. ఇవి ఇక్కడ తినేటివి కాదు, ఎక్కడికో గింజల్లానే ఉన్నాయి కదా, అట్లే ఉంటాయి. అవునా? సేమ్ అట్లే ఉంటాయి. ఇప్పుడు అది మన అది ఉంటుంది చూడు, స్వీట్ కంకి. అంటే దాని ఇత్తనం అనేది వేరు, ఇది ఇత్తనం వేరు. కంకులు అన్ని కంకులు. ఇవన్నీ ఏం చేస్తారు? ఇవి అన్నిగా వాళ్ళు వచ్చి ఎవరు తీసుకుపోతారో ఎక్కడికి తీసుకుపోతారో తెలియదురా మనకు. అవునా? అంటే ఇట్లా ఈడ్చి తీసుకుపోతారు ఒక్కొక్కటి. మనలో వేయమంటారు ఈ చేనును, అంతే. మనం వేస్తాం, మనం తినేది కాదు ఇవి. కానీ వాళ్ళు ఎక్కడికి కొట్టబోతారో ఏం చేస్తారో తెలియదు మనకు. అవునా? మళ్ళీ అన్ని ఇర్చి వాళ్ళకి వాళ్ళకి ఇయ్యాలి. మనం ఊరు తీసి ఈ ఇట్లా పొట్టు లేకుండా తీసి వాళ్ళకి అప్పచెప్పాలి. అరే మంచిగా ఉన్నాయి కదా, తెంపుకోపోతే గారెలనే వేసుకోవచ్చు కదా అని. మునుపు వెనకటి తీరుగా మనం చేనులో నడగండి కంకి ముట్టది, కంకులు తింటే మనం పని చేయదు మనకు. అదే అసలు నిజంగా అటు రోడ్డు పంట వేయటోళ్ళు మస్తు మంది తింటారు అసలు. అబ్బో గింజ చూడు ఎంత పెద్దగా ఉన్నది. పెద్దగానే ఉంటాయి. అమ్మో నిజమే తాత, ఇంకా నేను ఒలుసుకోపోయి గారెలు చేసుకుందాం. లేదు, మనం అంగట్లో కొనుక్కొచ్చుకున్న గింజ ఎట్లుంటది, ఇది ఎట్లున్నది, అదే అదే తేడా లేదా? అమ్మో చాలా తేడా ఉంటది.